ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయి తెలుసా, గేమింగ్ అని బెట్టింగ్ యాప్స్ కానీ. ఒక్కదానికి 50,000 నెలకు 4 చేసుకుంటే ఏంది నాకు? బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు చేయలే. నేను ఒక్కటి కూడా అంటే చేసా. ఎప్పుడు నేను ట్రెండింగ్లకు రాకముందు చిన్నగా ఇంట్లో ఉండి అది తెలియనప్పుడు, తెలిసాక బాలరాజు వచ్చాడు కదా, అమ్మ చేయకూడదమ్మా బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్లు ఎప్పటికీ చేయకూడదు తల్లి, అది చేస్తే నీకు తెలియదేమో పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయంటే, నిజంగా ఆడతారా బాలరాజ్? నాకు తెలియదు, నా ప్రొఫైల్ ఎవరు చూసి అందులో పోయి నేను అలా అంతవరకే అనుకున్నా. కానీ ఉంటారమ్మా, నేను నమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మోసం చేయకూడదు, ఎప్పటికీ చేయకూడదు. చూడమ్మా, బ్రాండ్స్ అయ్యి గేమింగ్ లో పోకు, ట్రేడింగ్ లో పోదు అని చెప్పిండు. అదే లాస్ట్ అండి. నేను చేసిన రెండు మూడే వీడియోలు నేను చేయలేదు, మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేశాను, అప్పుడే క్లోజ్ చేసేసా. దాని తర్వాత మరి ఇప్పుడు నేను ఇంట్లో ఉండి రిలాక్స్డ్ గా చేయొచ్చు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కరైనా పాజిటివ్ కామెంట్ పెట్టారు, సుష్మకి ఇంత ఉంది, ప్రతి ఒక్కరు చేశారు. ఈవెన్ సీరియల్ ఆర్టిస్టులు, మన ఈ షోస్ లో చేసే ఆర్టిస్టులు, మూవీలో వాళ్ళు హీరోయిన్స్ కూడా చాలా మంది ప్రమోట్ చేశారు. వాళ్ళందరూ చేసినప్పుడు నేను ఎందుకు చేయలేదు అని అదొక్క క్వశ్చన్ ఎందుకు ఎవరు వేయలేదు?